నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఎలా ఉన్నాయి. నగరంలోని జామియా మసీద్ అభివృద్ధిపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ఎస్ జాన్ శుక్రవారం మసీదును సందర్శించారు. జామియా మసీద్ కమిటీ సభ్యులతో మసీదు అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికపై ఆయన చర్చించారు. నమాజ్ చేసుకునే ప్రాంతంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో పాటు మౌలిక వసతులు పెంపొందించడం, అవసరమైన అదనపు గదుల నిర్మాణం లాంటి అంశాలను మైనారిటీ వెల్ఫేర్ అధికారికి కమిటీ సభ్యులు వివరించారు. కమిటీ సభ్యులు వెల్లడించిన అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని, శ్రీకాకుళం కార్పొరేషన్ సహకారంతో మసీదు అభివృద్ధికి చర్యలు చేపడతామని జాన్ తెలిపారు. నగరంలోని ప్రముఖ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఈరోజు చైన్ మేళాను యాజమాన్యం నిర్వహించింది. ఆభరణాల ప్రియులకు ప్రపంచ స్థాయి ఆభరణాల షాపింగ్ అనుభూతిని ఆస్వాదించేలా కేవలం 4.9% నుండి సహేతుకమైన వాల్యూ ఎడిషన్తో హుడ్ హోల్ మార్క్ చేయబడిన అద్భుతమైన చైన్లు విస్తృత శ్రేణిలో అందుబాటులో ఉంటాయని షోరూం నిర్వాహకులు తెలిపారు. ఈ చైన్ మేళాలో టైమ్లెస్ క్లాసిక్ నుండి సమకాలీన డిజైన్ల వరకు సున్నితమైన సొగసైన గొలుసులు, ముఖ్యంగా రోజువారీ ధరించే చైన్లు నిర్వాహకులు ఆభరణ ప్రియుల కోసం ప్రదర్శించారు. ఆభరణాల విషయంలో పారదర్శకతతో పాటు సహేతుకత పాటించడంలో మలబార్ గోల్డ్ ప్రసిద్ధి చెందినట్లు మార్కెటింగ్ మేనేజర్ రాజు, స్టోర్ మేనేజర్ వస్ఫీ తెలిపారు. భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో 1993వ సంవత్సరంలో స్థాపించిన మలబార్ గోల్డ్ 13 దేశాల్లో 350కి పైగా షోరూంలను, 14 యూనిట్లను, కార్యాలయాలను, డిజైన్ కేంద్రాలతో బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నట్లు వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్లో 6వ స్థానంలో నిలిచిందని డెలాయిట్ గ్లోబల్ పవర్ ఆఫ్ లగ్జరీ గూడ్స్ 2023 ర్యాంకింగ్స్లో 19వ స్థానం సొంతం చేసుకున్నట్లు వారు గుర్తు చేసుకున్నారు. చైన్ మేళాను సందర్శించిన మహిళలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మంచి డిజైన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. శ్రీకాకుళం పూర్వ ప్రజలకు అందరికీ మా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 11వ రోడ్ శ్రీకాకుళంలో ఉన్న మా షోరూమ్ తాలూకు ఆహ్వానం ఇది. ఇవాళ నుంచి ఇవాళ జూన్ 14వ తారీఖు నుంచి జూన్ ఎండింగ్ 30వ తారీఖు దాకా మా దగ్గర చైన్ ఫెస్టివల్ అంట, దీనికి చైన్ ఫెస్టివల్ అనేది చేస్తున్నాము షాప్లో. మీకు వివిధ రకాలైన మోడళ్ళు, అలాగే క్వాలిటీ పరంగా 100% 916 హాల్మార్క్, డిస్ హాల్మార్క్ విత్ HUID కోడ్తో సుప్రీంకోర్టు ఏదైతే మనకి ఎలాంటి వస్తువు అమ్మన్నాడో రూల్ ప్రకారం అలాంటి వస్తువు 100%గా ప్రజలందరికీ చేరువలో అందుబాటులో ఉండడానికి ఇవాళ నుంచి చైన్ ఫెస్టివల్ అనేది పరిచయం చేస్తున్నాం. చైన్లో వివిధ రకాలు ఉండడం బట్టి ఖాళీ చైన్స్ ఆడవాళ్ళకి పుస్తకాల దగ్గర నుంచి, మగపిల్లల నుంచి, చిన్నపిల్లల బారసాల నుంచి అన్ని వస్తువులు అన్ని రకమైన గ్రాముల్లో 5 గ్రాముల నుంచి మీకు కావాల్సిన వెయిట్ 100 గ్రాముల దాకా అన్ని వస్తువులు వివిధ మోడల్లో దొరుకుతాయి. అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్ల కారణంగా క్యాన్సర్ వ్యాధి విపరీతంగా వ్యాపిస్తుందని ముఖ్య అతిథులు తెలిపారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో నిర్వహించిన క్యాన్సర్ స్క్రీనింగ్ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ రవి వెంకటాచలం, DCHS డాక్టర్ రాజ్యలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నరసింగరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి మీనాక్షి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, మద్యం సేవించడం, ధూమపానం వంటి అలవాట్ల వల్ల క్యాన్సర్ వ్యాధి వస్తుందని తెలిపారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటే క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. ఆడవారికి రొమ్ములో గడ్డలు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. క్యాన్సర్ వచ్చినప్పుడు బరువును తగ్గే అవకాశం ఉంటుందని, ఈ లక్షణాలు కలిగిన వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. క్యాన్సర్ వ్యాధిపై స్క్రీనింగ్ టెస్టుల గురించి, తర్వాత స్వీయ పరీక్ష నిర్వహించుకోవడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో PHC మెడికల్ ఆఫీసర్లు, CHO, అర్బన్ ANMలు ట్రైనింగ్లో పాల్గొన్నారు. రక్తదాతల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో శుక్రవారం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాతలకు సత్కరించారు. వాకర్స్ క్లబ్ సభ్యులుగా ఉంటూ అనేక సార్లు రక్తాన్ని దానం చేసి 3 దాతలకు క్లబ్ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. సత్కారం అందుకున్న రక్తదాతల్లో పాలకొండ ప్రశాంత్ 27 సార్లు రక్తాన్ని దానం చేయగా, బి దేవి ప్రసాద్ 17 సార్లు దానం చేశారు. అలాగే దువ్వు కృష్ణారావు 12 సార్లు రక్తదానం చేసి పలువులకు ఆదర్శంగా నిలిచారు. వీరి ముగ్గురుకు ఈరోజు సత్కరించి వారి సేవలు క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, PG గుప్తా, S జోగినాయుడు, గేదెల లక్ష్మి,
బీసీ పట్నాయక్, వాసంతి, రాంబాయి, ఎస్ కృష్ణమూర్తి, పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా వెల్లడించారు. జిల్లా కోర్టుతో పాటు ఆమదాల వలస, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, సోంపేట, టెక్కలి, కోటబొమ్మాలి, నర్సన్నపేట, కొత్తూరు, పొందూరు, పాలకొండ, రాజాం కోర్టులలో ఆ రోజున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై ఆయన మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేసి పని భారం తగ్గించుకోవాలన్నారు. పోలీసులు రాజీ పడదగ్గ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కక్షిదారులకు వివరించి ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు కృషి చేయాలన్నారు. లోక్ అదాలత్లలో కేసులు రాజీ అయితే పోలీసు యంత్రాంగానికి పెద్ద కేసులపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇన్సూరెన్స్ అధికారులు ఎక్కువ సంఖ్యలో మోటారు వాహన ప్రమాద కేసులను రాజీ చేయడం ద్వారా ప్రమాద బాధితులకు తక్షణం సహాయం అందే అవకాశం ఉందన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు పాల్గొన్నారు. ప్రాణాలు కాపాడే అవకాశం వైద్యుని తర్వాత ఒక్క రక్తదాతకే ఉందని ప్రపంచ రక్తదాత దినోత్సవ వేడుకలలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ అన్నారు. స్థానిక ఓ ప్రైవేట్ సహకార జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన ప్రపంచ రక్తదాత దినోత్సవ వేడుకల్లో అనిల్ కుమార్ మాట్లాడుతూ జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు జేసీ జామ భీమశంకర్, మెంటార్ జేసీ నటుకుల మోహన్ ఆధ్వర్యంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఇందులో భాగంగా విద్యార్థినుల రక్త సేవలో భాగమై ఎంతోమంది ప్రాణాలను నిలపడంలో ముందున్న ప్రతి రక్తదాతకు కృతజ్ఞతలు అన్నారు. అందుకు ప్రిన్సిపాల్ కె శివశంకర్ మెంటార్గా వ్యవహరించడం గొప్ప విషయమని అన్నారు. పూర్వపు జోన్ వైస్ ప్రెసిడెంట్ జేసీ శివప్రసాద్ మాట్లాడుతూ రక్తదాత సుఖీభవ అంటూ రక్తం కొరతలేని జిల్లాగా శ్రీకాకుళం నిలవాలని ఆకాంక్షించారు. జేసీ భీమశంకర్ మాట్లాడుతూ జేసీఐ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ప్రజానీకానికి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను అధ్యక్షులు కోన అనిల్ కుమార్ నిర్విరామంగా నిరాడంబరంగా నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. రానున్న రోజుల్లో నిస్వార్థ సేవలకు చిరునామాగా జేసీఐ శ్రీకాకుళం మెయిన్ నిలవాలని అన్నారు. అనంతరం ప్రతి రక్తదాతను ఘనంగా సత్కరిస్తూ ప్రశంసా పత్రాన్ని అందించి వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఆర్ శ్రీనివాసరావు, జేసీ ఉర్లం శివతేజ, డైరెక్టర్స్ జేసీ జి మణికుమార్, జేసీ పోషక్ కుమార్, జేసీ కిల్లి జయకృష్ణ, కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు, చైతన్య సహకార జూనియర్ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడును టీడీపీ సీనియర్ నాయకులు విభూది సూరిబాబు, డాక్టర్ గంగాధర్లు మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా విభూది సూరిబాబు మంత్రికి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. కూటమి అధికారంలోకి రావడం, మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని, రాష్ట్రాభివృద్ధితో పాటు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, సంక్షేమం అందరికీ అందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేయగా స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించాలని తనకు తెలియజేయాలని మంత్రి వారికి సూచించారు. మంత్రిని కలిసిన వారిలో డాక్టర్ గంగాధర్, యశస్విని కూడా ఉన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ కార్యాలయంలో పోస్టల్ అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అయోధ్య రామ మందిర సావనీర్ను ఎమ్మెల్యే గుండు శంకర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జగన్మోహన్లకు అందించారు. కార్యక్రమంలో పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ వి హరిబాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కె శ్యామసుందర్రావు, రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ రజనీకాంతరావు, ఆర్ట్స్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించే వరకు శ్రీకాకుళంలో అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని ఎమ్మెల్యే గుండు శంకర్ పునరుద్ఘాటించారు. గుండు శంకర్ స్వంత నిధులతో నగరంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన విషయం విదితమే. తిరిగి తెదేపా హయాంలో అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించేంత వరకు దాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ మానవ సేవే మాధవ సేవగా భావించి అన్నా క్యాంటీన్తో అన్నార్తులకు అండగా నిలిచారు. నేటికి 422 రోజులుగా ప్రభుత్వ హయాంలో తిరిగి ప్రారంభం అయ్యేంత వరకు అన్నా క్యాంటీన్ నడుపుతానని ఇచ్చిన మాట మేరకు నిరంతరాయంగా నగరంలో 2 ప్రాంతాల్లో నిత్యం వందలాది మందికి ఆకలి తీరుస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంతకం చేసినప్పటికీ కొంత సమయం పట్టనున్న నేపథ్యంలో శ్రీకాకుళంలో అంతవరకు అన్నా క్యాంటీన్లు రన్ చేయనున్నట్లు శంకర్ వెల్లడించారు.
చంద్రబాబు నాయుడు సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవానికి బందోబస్తు విధుల నిమిత్తం శ్రీకాకుళం నుంచి వెలిగి తిరిగి వస్తున్న క్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందిన హెచ్సి లక్ష్మారెడ్డి కుటుంబాన్ని గురువారం ఎస్పీ జిఆర్ రాధిక పరామర్శించి తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. పోలాకి మండలం పల్లిపేట గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి అతని భార్య చంద్రకళావతికి శ్రీకాకుళం జిల్లా పోలీస్ అసోసియేషన్ తరపున డెత్ రిలీఫ్ ఫండ్ను తక్షణ సహాయంగా 1 లక్ష రూపాయల చెక్ని ఎస్పీ అందజేశారు. ఎస్పీ వెంట జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కోశాధికారులు రోనంగి కృష్ణంనాయుడు, కె భుజంగరావు, రాష్ట్ర అసోసియేషన్ సహాయ కార్యదర్శి కె రాధాకృష్ణ, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఏ అరుణకుమారి, కార్యవర్గ సభ్యురాలు మీనాకుమారి, పోలాకి ఎస్ఐ సత్యనారాయణలు ఉన్నారు. రక్తదానంతో నిండు ప్రాణాలను కాపాడడంతో పాటు రక్తదాతల ఆరోగ్యం కూడా బాగుంటుందని శాసనసభ్యులు గుండు శంకర్ పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం రెడ్ క్రాస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గుండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నేడు ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ర్యాలీతో ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి దాదాపు 45 మంది యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం నిజంగా గర్వకారణమని అన్నారు. రక్తదానం చేయడంలో యువతలో ఇప్పటికే చైతన్యం వచ్చిందని, ఇదే స్ఫూర్తితో ఆరోగ్యవంతులైన వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి జగన్మోహన్ రావు, సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావు, ఎంసీ మెంబర్స్ నిక్కు అప్పన్న, నూక సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ కమిటీ సభ్యులు అందరికి కూడా అందరి సమక్షంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి బ్లడ్ డొనేషన్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రన సంక్షేమ పాలన అందజేస్తారని శాసనసభ్యుడు గుండు శంకర్ తెలిపారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంక్షేమ పథకాలకు చంద్రబాబు నాయుడు తొలి సంతకాలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ ఏ కాలనీలోని ఆయన కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు అభినందించేందుకు శుక్రవారం వివిధ శాఖల అధికారులు, అనధికారులు, ఉద్యోగులు, సచివాలయ కార్యదర్శులు, సామాజిక సంఘాల ప్రతినిధులు పోటెత్తారు. సందర్శకుల తాకిడితో కార్యాలయం కలకల్లాడింది. ఈ సందర్భంగా గుండు శంకర్ 5 పథకాలకు చంద్రబాబు నాయుడు సంతకాలపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను అని ప్రజలను వంచిన జగన్ను, ఆయన పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారని ఎద్దేవా చేశారు. మెగా డిఎస్సి పేరుతో దగా చేశారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోపై వైకాపా నేతలు నోటికొచ్చినట్లు విమర్శించారని, కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలకు కట్టుబడి 5 సంతకాలతో సంక్షేమానికి స్వాగతం పలికారని పేర్కొన్నారు. మహిళా పక్షపాతి అయిన చంద్రన్న పాలనలో మహిళా రాజ్యం అవతరించబోతోందని ఆయన పేర్కొన్నారు. భారీ ఆధిక్యతతో శాసనసభ్యునిగా గెలుపొందిన గుండు శంకర్ ఎమ్మెల్యే హోదాలో తొలిసారిగా జిల్లా ఎస్పీ జిఆర్ రాధికను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో నేర నియంత్రణ, నగరంలో ట్రాఫిక్ సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా శాంతి భద్రతల పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి శంకర్ కోరారు. క్షతగాత్రులకు అవసరమైన రక్తాన్ని తోటి మానవులే ఇవ్వగలరని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవెల్లి జోనల్ చైర్మన్ కరణం శోభారాణి తెలిపారు. నగరంలోని స్థానిక న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకులో రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు వాగులాపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా ఏడాదికి 5 సార్లు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానాన్ని మించిన దానం మరొకటి లేదని, దానం చేసే కొద్దీ ఆరోగ్యం వృద్ధి చెందుతుందని తెలిపారు. త్వరలో తమ క్లబ్ ద్వారా బాల్యంలో క్యాన్సర్ లక్షణాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. క్లబ్ జిల్లా చైర్మన్ కెఎన్ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ హర్షవల్లి లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసి అన్ని కార్యక్రమాలకు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కిలంశెట్టి లక్ష్మీకాంత్, ఎస్ లక్ష్మణ్, గుడ్ల గౌతమ్లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. రక్తదానం చేసిన జిఎన్ జ్యువెలర్స్ ఎండి గౌతమ్తో పాటు సిబ్బందిని జోనల్ చైర్మన్ కరణం శోభారాణి అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మనీష్ శర్మ, ట్రెజరర్ అప్పలనాయుడు, డాక్టర్ కరణం హారిక, లయన్స్ క్లబ్ సభ్యులు, వినియోగదారుల సంఘం జిల్లా కార్యదర్శి నిహార్, లక్ష్మీకాంత్, లక్ష్మీపతి, సుమన్, కృష్ణ, రఫీ, రమాదేవి, గొండుమణి, డాక్టర్ సత్యస్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
2 రోజుల నుంచి ఒక్కపోత వేడితో ఇబ్బందులు పడిన స్థానికులు శుక్రవారం కాస్త సేద తీరారు. ఈ రోజు ఉదయం నుంచే ఆకాశం కాస్త మేఘావృతంగా ఉండడంతో ఎండవేడి స్థానికులకు ఇబ్బందులకు గురిచేసింది. 2 రోజులుగా వర్షాలు పడతాయని సంబంధిత శాఖ అధికారులు చెప్పినప్పటికీ పడలేదు. అయితే ఈరోజు మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి తీవ్రంగా గాలులు వీశాయి. అనంతరం చిరుజల్లులతో పాటు చినుకులు పడడంతో ప్రజలు ఎండవేడి నుంచి కాస్త సేద తీరారు. ఈ వాన రైతులకు లాభం చేకూర్చుతుందని, జోరుగా విత్తనాలు పోతలు అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తాటి బెల్లంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తుంది. తాటి బెల్లంలో దేవుడు ప్రసాదం సహజ సిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. ఆహారం జీర్ణంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారాన్ని తీసుకున్న తర్వాత చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది. పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అదేవిధంగా ఆస్తమాను తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు. శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది. దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి, వీర్య వృద్ధి కలుగుతుంది. తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది శ్వాసకోశ, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విష పదార్థాలను బయటకు పంపించి ప్రేగ్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఫైబర్లు ఎక్కువగా ఉండడంతో మలబద్ధకం నుంచి నివారిస్తుంది. అజీర్తి చికిత్సకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హానికర టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. మలబద్ధకం సమస్యలు నివారిస్తుంది. తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది. వాస్తవానికి ఇది పొడి దగ్గు, ఆస్మా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అణచివేత బుద్ధిమంతుడిని పిచ్చివాడిగా చేస్తుంది. అహంకారం తపస్వీలను వెర్రివాళ్లుగా చూపిస్తుంది. ఒక చెయ్యి స్వీకరణ, మరో చెయ్యి విశ్వాసం. ఆ రెండూ కలిపితే నమస్కారం అగును. ఆ నమస్కారమే సంస్కారమునకు ఆస్కారం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. HDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.